రైట్ ఇక 686 లో డీటెయిల్స్ చూస్తే నాగర్ కర్నూలు జిల్లా దోమలపేంట మండలంలోని శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగంలో చిక్కుకున్న వారి కోసం ముమ్మరంగా చేపట్టిన సహాయక చర్యలో కీలక పురోగతి కనిపించింది. మరమ్మతుల తర్వాత కన్వేయర్ బెల్ట్ తిరిగి పనిచేస్తున్నట్లు సమాచారం. ఇక సొరంగం కూలినప్పుడు ఈ బెల్ట్ పాడైపోయింది. దీంతో 2 రోజుల పాటు తీవ్రంగా శ్రమించిన ఇంజనీర్లు ఎట్టకేలకు రీస్టార్ట్ చేశారు. సొరంగంలో మట్టి తవ్వకంలో ఈ కన్వేయర్ బెల్ట్ అత్యంత కీలకంగా పనిచేస్తుందని అధికారులు చెబుతున్నారు. ఇక బెల్ట్ సెట్ కావడంతో టన్నెల్లో బురద మట్టి తొలగింపుతో పాటు సహాయక చర్యలో వేగం పెరగనుంది. ఇక మరోవైపు టన్నెల్లో చిక్కుకున్న వారి ఆచూకీని గుర్తించేందుకు పలు విధాల గాలింపు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ టెక్నాలజీ ద్వారా సొరంగం స్కానింగ్ చేస్తూ ఉండగా 5 చోట్ల మెత్తని భాగాలు ఉన్నట్లు స్కానింగ్లు గుర్తించారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గుడ్ ఈవినింగ్. 6 PM తెలంగాణలోని శ్రీశైలం సొరంగ మార్గంలో జరిగినటువంటి ఘటన 11 రోజుల క్రితం జరిగినటువంటి ఘటన ఒక్కసారిగాను విషాద ఛాయలు చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకున్నట్లయితే 11 రెస్క్యూ టీమ్స్ అక్కడ ప్రయత్నం చేస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఎవరైతే మృతదేహాలు ఉన్నాయో ఒక దగ్గర ఉన్నాయని కూడా సంబంధించినటువంటి సంబంధించినటువంటి స్కానర్ ద్వారా పూర్తిగా దానికి సంబంధించి ఐడెంటిఫై చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే గతంలో కొంత టెక్నికల్ ప్రాబ్లమ్ జరిగినప్పటికీ రెస్క్యూ టీమ్ టెక్నికల్ గా చేసినటువంటి ఐడెంటిఫైస్ ద్వారా ఇప్పుడు ఆ పనులు ముమ్మరం అవుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి వాటర్ అయితేనేమి సంబంధించినటువంటి పేరుకుపోయిన బొండుని అవుట్ సైడ్ చేయడానికి కూడా కొంత సాంకేతిక పరిజ్ఞానంతో స్పీడప్ చేస్తున్నట్టు కూడా ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ టీమ్ కూడా చెప్తున్నారు. పూర్తి స్థాయిలో ఏదైతే శ్రీశైల సొరంగ మార్గంలో జరిగినటువంటి కర్నూలులో జరిగినటువంటి ఘటన 8 మంది కార్మికుల దుర్మరణానికి సంబంధించినటువంటి ఈ రెస్క్యూ టీమ్స్ గత 11 రోజులుగా పనిచేస్తున్నాయి. దీనికి సంబంధించినటువంటి డెడ్ బాడీస్ ఎక్కడ ఉన్నాయనేది ఒక సాంకేతిక పరిజ్ఞానంతో పూర్తి స్థాయిలో అధ్యయనం చేయగా ఒక దగ్గర మార్కింగ్ లో చూపెట్టింది. దీనికి సంబంధించి బాడీస్ ఒక్కొక్క ప్రాంతంలో ఉన్నాయి. 4 ఒక దగ్గర మరొక దగ్గర 4 ఉన్నట్లు కూడా సాంకేతిక నిపుణులు కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి సహాయ చర్యలు మాత్రం పూర్తి స్థాయిలోని నిన్న కాక మొన్న జరిగినటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రివ్యూ కూడా చేశారు. అవసరం వస్తే పూర్తి స్థాయిలోని ఏదైతే టీమ్స్ ఉంటాయో దేశ స్థాయిలో ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం కలిగినటువంటి నిపుణులను తీసుకురావడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు ప్రతి 1 అవర్ కోసారి బులెటిన్ కూడా విడుదల చేస్తున్నారు. 12 రెస్క్యూ టీంలతో జరుగుతున్నటువంటి ఈ ఆపరేషన్ లోని ప్రతి 1 అవర్ కోసారి బులెటిన్ రిలీజ్ చేస్తూ ఏదైతే సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకెళ్తున్నటువంటి విషయాలలో ఎక్కడైతే ముందస్తుగానే అక్కడైతే డేంజర్ పాయింట్స్ ఉంటాయో వాళ్ళు రిమార్క్ ఉన్నటువంటి ప్లేస్లలో మార్కింగ్ చేస్తుంది. దీనికి సంబంధించి వాటర్ పంపింగ్ విషయాలు కావచ్చు, ఒండుకు సంబంధించినటువంటి విషయాలలో కావచ్చు, డెడ్ బాడీస్ ఎంత లోతులో ఉన్నాయి, దీనికి సంబంధించినటువంటి డెడ్ బాడీ సమీపంలో వెళ్తున్నప్పుడు కూడా కొంచెం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా నేవీ డిఫెన్స్ అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఒక మార్క్ చేసి దాన్ని పూర్తిగా ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే నావీ దళానికి సంబంధించినటువంటి వారు అయితేనేమి ఎన్డీఏకి సంబంధించినటువంటి నిపుణులు చెప్తున్నారు. కొంత రిస్క్ తో కూడుకున్న పని అయినా కూడా సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు తీసుకెళ్ళడానికి తమ ప్రయత్నం చేస్తున్నామని కూడా వారు కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి రివ్యూలో కూడా చెప్పినటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఈ రోజు జరుగుతున్నటువంటి సహాయ చర్యలో భాగంగా కొంత స్పీడప్ జరిగిందని చెప్పవచ్చు. ఈ నేరోకి సంబంధించినటువంటి పరికరాలతో ఏదైతే ఉంటుందో దానికి ఎప్పటికప్పుడు సీసీ కెమెరాల ద్వారా మనకు సమాచారం వస్తుందనేది కూడా ఎవరైతే అక్కడ సాంకేతిక నిపుణులు ఉన్నారో వారు చెప్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ 11 రోజుల క్రితం జరిగినటువంటి 8 మంది కార్మికుల దుర్ఘటన సంఘటన ఒకసారిగా పెద్ద ఎత్తున విషాద ఛాయలు చేసుకుని ఇప్పటికీ ఆ కుటుంబ సభ్యులను కూడా పరామర్శించడానికి కూడా తెలంగాణ గవర్నమెంట్ ఇప్పటికే ఒక నోటిఫికేషన్ కూడా చేసింది. దీనికి సంబంధించిన కమిటీ స్థితిలో కూడా అక్కడికి అలర్ట్ కూడా చేస్తూ పూర్తి స్థాయిలోని ఎప్పటికప్పుడు డెడ్ బాడీస్ ను సాంకేతిక పరిజ్ఞానంతో వెలికి తీయడానికి కూడా 12 రెస్క్యూ టీమ్స్ అందుబాటులో ఉన్నట్టు కూడా ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది ఆ శ్రీశైలం సొరంగ మార్గంలో జరిగినటువంటి రెస్క్యూ టీమ్ చేస్తున్నటువంటి తాజా పరిస్థితి. ఓకే శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.